ఏయ్ ఏయ్ ఎలా నువ్వు లోపలికి వచ్చావు? ఇక్కడుండి ఏం చేస్తున్నావు? అది నేను సొసైటీ మెయింటెనెన్స్ బిల్ ఇవ్వడానికి వచ్చాను. డోర్ తెరిచే ఉంది, అందుకే వచ్చేసాను. నువ్వు లోపలికి వచ్చేస్తావా? నీకెవరైనా పర్మిషన్ ఇచ్చారా? లేదుగా. డోర్ ఇలా తెరిచి పెడితే ఎవరైనా లోపలికి రావాల్సిందే. ఏంట్రా చేస్తున్నావు? నీకు ఇక్కడేంట్రా పని? సారీ మేడం, నేను వీడికి బదులుగా క్షమాపణ చెప్పు. నువ్వు అడగరా. ఏంట్రా చూస్తున్నా? క్షమాపణ అడగరా. అడుగు. ఇదిగోండి, ఇది పట్టుకోండి. చెప్పు వాడికి. ఖచ్చితంగా మేడం, నేను వాడికి చెప్తాను. రే హాఫ్ చెడ్డి, నిన్నే రా, ఇట్రారా. హల్వా కొట్లో పనిచేస్తున్నావు విన్నాను. నీకెంతరా దొరుకుతుంది అక్కడ? అది పెద్దగా ఏమీ దొరకదు. అప్పుడప్పుడు వెళ్ళి పని చేస్తాను. ఇంటి ఖర్చులకు కావాలి. పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు చూడు. పెద్ద అయితే నువ్వు హల్వానే కదా చూస్తావురా. హల్వా పిల్లడా, ఏం చేస్తున్నారు? ఏంటిది? ఏం చేస్తున్నారు? వదలండి. అదేం కాదు, వదలండి. ప్లీజ్, అది నాకు వదలండి. నా మాట వినండి. వినండి ప్లీజ్. మన దగ్గర దాచిపెట్టాడు చూడు. నువ్వే ఇంటికి వెళ్ళి చేసి నాన్నగారు తీసిట్టా. ఫస్ట్ టీషర్ట్ విప్పురా. విప్పు విప్పు. నమస్కారం, నేను మీ దివ్యాంక త్రిపాఠి దహియా. క్రైమ్ పెట్రోల్ హెచ్చరిక విమెన్ అగేన్స్ట్ క్రైమ్ ఎపిసోడ్ కి స్వాగతం పలుకుతున్నా. ఒక మనిషికి మంచి గుణాన్ని చిన్నప్పటి నుంచే నేర్పించాలి. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అని నేర్పించాలి. కానీ ఈ రోజున్న పరిస్థితి వేరు. నువ్వు తప్పు చెయ్యకు, కానీ తప్పు చేయడం చూస్తే ధైర్యంగా దాని గురించి బయటికి చెప్పు. ఈ విషయాన్ని వినుండొచ్చు. మన సమాజంలో అమాయకంగా ఉన్న ప్రజల్ని మంచివారు అని అంటారు. కానీ నిజ జీవితంలో ఈ అమాయకులే తప్పులు చేస్తున్న దారుణమైన వాళ్ళకి ఎరగా మారుతున్నారు. ఈ రోజు కేసు కూడా అలా అమాయకమైన ఒక వ్యక్తి గురించే. వీళ్ళందరికీ వాళ్ళ జీవితంలో పెద్ద నమ్మక ద్రోహం జరుగుతోంది. చాలా అందంగా ఉంది. పాప కళ్ళు ఎంత అందంగా ఉన్నాయో. అచ్చు అమ్మలాగే ఉంది కదా. చాలా అందంగా ఉంది. ఇదిగోండి. బామ్మని ఇవ్వండి నా బంగారం. నువ్వు ఏం చేస్తున్నావే? పిన్ని, నేను చెప్పానుగా మీరు ఒంటరిగా రండని. దీన్ని ఎందుకు తీసుకొచ్చారు? మీకు తెలుసు కదా మీ కోడలు బంజారని. దీని మీద కూడా బిడ్డ మీద పడవదు. ఈ కాలంలో కూడా నువ్వు ఇంకా మూఢనమ్మకాలు నమ్ముతున్నావా? కుసుమ్, నువ్వు ఇలాగ ఎవరిని అవమానపరచకూడదు. పిల్లలు పుట్టుకుపోవడాన్ని గురించి నువ్వు అవమానించకూడదు వాళ్ళని. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. తప్పు తను చేయలేదు, ఇచ్చేస్తోంది. నా బ్యాడ్ టైం, నాకు బుద్ధి లేకుండా నా కొడుక్కి దురదృష్టవంతరాలతో పెళ్లి చేశాను. అత్తయ్య, సరే రండి రండి. సరే సరే, అందరూ బయలుదేరండి. కుసుమ్, వీళ్ళ మాటలేని నువ్వు చెవికి వేసుకోక. నేనున్నాను కదా. ఏయ్, నీ పెళ్ళాం వల్ల అందరి ముందు నేను చాలా అవమానాలు పాలయ్యాను. దాన్ని వదిలించుకో. ఇంకొక అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోమంటున్నాను, లేకుంటే నీ జీవితం పాడైపోతుంది. నేను ఇంకెవరిని పెళ్లి చేసుకుని అర్థమైందా? జాన్వి ఇప్పుడు ట్రీట్మెంట్ లో ఉంది. కొన్నాళ్ళ తర్వాత తనకి నయం అవుతుంది. అప్పటికి పిల్లలు పుట్టకపోతే నేను దత్తత తీసుకుంటాను. ఏయ్, నీ మోడర్న్ ఆలోచనలు నీతోనే ఉంచుకో. బాగా ఎదిగావని పొగరా? నాకు మన వంశ రక్తం కావాలి, మన బంధువుల రక్తమై ఉండాలి. అందుకోసం నేను ఏదైనా చేస్తాను. నేను తల్లిని కాకపోతే మీరు నన్ను వదిలేస్తారా? నువ్వు అమ్మ చెప్పే మాటలు పట్టించుకోకు. అమ్మ ఆ కాలం మనిషి, సరేనా? కానీ మీకు అనిపించట్లేదా మనకి ఒక బిడ్డ కావాలని? అరే వదిన, మేం తీస్తాము. ఆగండి ఆగండి. పడిపోయింది, సారీ. అరే వదిన గారు, ఇది మర్చిపోయారేంటి?
ఏమైంది? అనురాధమ్మ, మీ కోడలి జాతకంలో బిడ్డ పుట్టే అవకాశం లేదు. కానీ ఒకవేళ పూజ చేసినా సరే, యాగం చేసినా సరే ఈ పరిస్థితిని మార్చగలము. మీరు గ్యారంటీ ఇస్తారా? పూజ చేయిస్తే నేను బామ్మ అవుతానా? ఇలా చూడండమ్మా, నేనేమన్నా ఫ్యాన్ అమ్ముతున్నానా ఏంటి దీనికి గ్యారంటీ ఇవ్వడానికి? అరే, ఇదంతా దేవుడు చేతిలో ఉందమ్మా. తన కృప వల్ల, తన ఇష్టం వల్ల అప్పుడంతా మంగళకరంగా జరుగుతుంది. ఇక దేవుడు కాదు, నేనే ఏదో ఒకటి చెయ్యాలి. రే, ఫోటోలు చూడు. ఇందులో ఏదో ఒక అమ్మాయి సెలెక్ట్ చేయి. ఈ అమ్మాయిలు అందరూ చాలా అందంగా ఉన్నారు కదా. అరే, వాళ్ళ జాతకంలో పుత్రభాగ్యం ఉంది. మా ఎందుకమ్మా ఇలా మాట్లాడతావు? ఇది తనకి నాకు సంబంధించిన విషయం, మేము చూసుకుంటాం. మా అబ్బాయిని వదిలేసి వెళ్ళడానికి నీకు ఎంత డబ్బులు కావాలి? మా నోరు మీరా. డబ్బులు కావాలా లేదా నీ పేరున బంగ్లా రాసిమ్మంటావా? అంతా తీసుకో, కానీ నా కొడుకు జీవితం నుంచి దూరంగా వెళ్ళిపో. వెళ్ళు. నాకు ఇంకా బిడ్డ పుట్టలేదు. అది తలుచుకుని నేనెంత బాధపడుతున్నానో అది మీకు తెలీదు. కానీ నాకే ఆ నొప్పి తెలుస్తుంది. కానీ మీరు ఎప్పుడు తిడుతూనే ఉంటారు. మీ మాటలు వింటుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. తర్వాత ఆయన్నే వదిలేసి వెళ్ళిపోతాను. అసలు ఎందుకమ్మా ఇలా మాట్లాడతావు? అవునరా, నేను చెప్పేది వినండి. హే, ఇదిగో నీ ఫేవరెట్ మిఠాయి. మిఠాయినా? ఎలా దొరికింది? అది నేను పోయిన వారంలో మిఠాయి అంగడిలో పనిచేసి ఆ డబ్బుతో కొన్నాను. అరే, అలా చేయొద్దు. నువ్వు స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలి. డబ్బులు నేను సంపాదిస్తాను కదా. బామ్మ, నువ్వు ఎన్ని పనులు చేస్తావు? ఎన్ని పనులు చేసినా వచ్చే డబ్బులు మొత్తం నాన్న పీకుంటాడు కదా. బామ్మ, నాకు ఒక ఐడియా. మనం కలిసి ఇక్కడి నుంచి ఎక్కడైనా వెళ్ళిపోతాం. అక్కడ నాన్న ఉండరు, రచ్చగొట్టే వాళ్ళు ఉండరు. నా కొడుకులు నన్ను నెమ్మదిగా ఉండరివ్వను. స్వీటు అయితే డబ్బు వచ్చేసిందా? తీయే, నాకు డబ్బులు ఇవ్వు. డబ్బులు ఇవ్వ అమ్మా. నువ్వు డబ్బులు ఇస్తానని చెప్పావు కదా, నాకు డబ్బులు ఇవ్వమ్మా. నేను నిన్ను పద్దాగా అడుగుతూ ఉండటం నాకు నచ్చదు అసలు. మర్యాదగా నాకు డబ్బులు ఇవ్వు, లేకపోతే నీ స్వీట్ తింటున్న మనవరాల్ని అమ్మేస్తాను. రే, అమ్మేరా. అప్పటికైనా నీ డబ్బులు ఆకలి తీరుతుందా అని చూస్తాను. అమ్మే, మా అందరినీ అమ్మే. ఎక్కడికైనా వెళ్ళి ముసల్దానా, ఊరికి అరవద్దు. నాన్న, ఇంకోసారి నువ్వు ఇలా మాట్లాడితే నేను నాలుగు కోచేస్తా. పరా. స్వీట్ తింటున్నావా? ఇదిగో తిను, బాగుంది. శుభాంగిని, ఈరోజు ఏం చేయాలో తెలియట్లేదు. నా రిపోర్ట్స్ అన్ని నార్మల్గానే ఉన్నాయి. అంతేకాకుండా నేను ప్రెగ్నెంట్ అవ్వలేదంటే నా తప్పేముంది? ఇదిగోరా, మిగతా భోజనం నువ్వే తినాలి. ఇలా చూడు, నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు. ఒకవేళ మోహిత్తో సమస్య ఉంటుందా? లేదు, అలాంటిదేం లేదు శుభాంగిని. ఆయన రిపోర్ట్స్ కూడా నార్మల్గా ఉన్నాయి. మా అత్తయ్య తిడుతుంటే నాకెప్పుడు టెన్షన్ వస్తుంది. తేలులాగా కుడుతున్నట్టుంది. అంతా బాగుంటుంది. మీ అత్తయ్య గారి నుంచి దూరంగా ఉండా. తన నడవడికి బాగాలేదా? తన దగ్గర జాగ్రత్తగా ఉండాలి. హలో, నేను బయలుదేరాను, వచ్చేస్తాను. అరే, ఎక్కడికి వెళ్తున్నావే? కుసుమ్ ఇంట్లో ఒక పూజ ఉంది, అందుకనే వెళ్తున్నా. త్వరగా వచ్చేస్తా. నాకు చెప్పనే లేదు. నేను మర్చిపోయాను. నేను వెళ్ళొస్తాను.
అన్నా గేట్ ఓపెన్ మేడం చేయండి. నా డ్యూటీ అయిపోయింది, మీరే దిగి డోర్ తెరుచుకోండి. అరే గేట్ ఒకసారి ఓపెన్ చేయండి. అరే నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదా? నా డ్యూటీ అయిపోయిందని చెప్తున్నాను కదా, బట్టలు మార్చుకోవాలి నేను. అరే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఇలాగే గౌరవం లేకుండా మాట్లాడతావా? నేనేం మర్యాద లేకుండా మాట్లాడుతున్నాను మేడం, నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. మీరు నా క్లాస్ పిక్కండి. గేట్ తెరవడంలో ఓయ్, ఏమైంది? నువ్వేనా బందా? అర్థమయ్యేలా చెప్పండి. ఆవిడే ఈ ఇంటి ఓనరు, గేట్ ఓపెన్ చేయడానికి నీకేమైందిరా? పోయి తెలుసుకో. సారీ మేడం, నేను తీస్తాను. ఏ ఆపు 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 ఆపు. నేను పిలుస్తానుడు. ఏంటి మేడం మీకు తెలీదా? బండి తోలేటప్పుడు ఫోన్ మాట్లాడడం చట్ట ప్రకారం తప్పు. బయటికి రండి, దిగండి. మేడం సారీ. రండి, ఇలా రండి. మ్యామ్ టెన్షన్ లో ఉండి ఇలా చేశాను, సారీ మేడం. సార్ మేడం వచ్చారు, ఏంటో అడగండి. రండి. మళ్ళీ జరగదు సార్, నేను కంగారులో అలాగా. ఏంటి మేడం, బండి తోలేటప్పుడు ఫోన్ మాట్లాడుతున్నాం తప్పు కదా, చలాన్ వెయ్యాలండి. టెన్షన్ లో ఉన్నాను, అందుకని ఇలా జరిగింది. అసలు మీరు ఇట్రండి, మనం తీసుకుంటామంతా తర్వాత మాట్లాడతాం, మిమ్మల్ని తర్వాత వదిలేస్తాం. ఎందుకురా చెయ్యి వేసావు? నేనిప్పుడు చెయ్యేశాను. నా పైన చెయ్యి వేసావు, నీ పైన కంప్లైంట్ చేస్తాను. ఒక పని చెయ్యి, నువ్వు బయలుదేరు. ఇంకోసారి డ్రైవ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదు, తర్వాత నీ మీద చలాన్ వేస్తాను. వెళ్ళ. అంతా రెడీగా ఉందా? నేను చెప్పింది తీసుకొచ్చారా? ఆ వెనకాల చోటుకెళ్ళి బట్టలు మార్చుకోండి. సరే. హలో, పోలీస్ స్టేషన్. గొంతు నరికి చంపారు, చాలా రక్తం పోయింది. గొంతులో చైను తాళి ఏమీ లేదు. సార్ ఇయర్ రింగ్స్ గాజులు కూడా లేవు. ఇది దొంగతనం కూడా అయిండొచ్చు. అందులో ఏముందో చెక్ చేయండి. సార్ ఈ శారీ మొబైలే ఉంది, ఇంకేమీ లేవు. ఓపెన్ చేయండి. సార్ స్విచ్ ఆఫ్. ఇలాంటి ప్లేస్కి ఈమె ఎందుకు ఒంటరిగా రావాలి? బాడీని పోస్ట్ మార్టంకి పంపండి. సార్ సార్ బయట ఒక బండి నించుంది, చెక్ చేయమంటారా? చూడు, దొంగడెందుకు కారును వదిలేస్తాడు? ఇదా లేడీ కారే అయ్యుంటుంది. ఒకటి తనే వచ్చుండాలి, లేదా ఎవరైనా బలవంతం చేసి రప్పించుండాలి. గరుడే ఏదైనా దొరికిందా? సార్ కార్ లోపల ఏం లేదు సార్, ఇన్సూరెన్స్ పేపర్ లేదు, ఆర్సీ బుక్ లేదు, అసలు ఏమీ లేదు సార్. బండిని ఫారెన్సిక్కి పంపండి. పక్కనున్న అన్ని జ్యువెలర్స్కి అలర్ట్ చేయండి. దొంగడు జ్యువెల్స్ అమ్మడానికి అక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. మంగళవాడి ఏరియాలో ఎంతమంది హిస్టరీ షీటర్స్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ తీయండి. సార్ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ కాలంలో కూడా ఒక అమ్మాయిని పూర్తిగా కన్సిడర్ చెయ్యాలంటే తను ఒక తల్లిగా ఉండాలి అంటున్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళ వెనక చాలా పేర్లు పెడుతున్నారు. గొడ్రాలు, పనికి మాలింది. ఒక ఆడది అమ్మైతేనే ఇంకొక మహిళ తనకి మర్యాదిస్తుంది అని వింటమే ఈ కాలంలో చాలా అసహ్యంగా ఉంది. అయితే ఒక ఆడదానికి అసలు మర్యాద అంటూ లేదా? అసలు తన మర్యాద ఇంతేనా? మారడానికి ట్రై చెయ్యాలి. ఈ ఉద్దేశం చాలా తప్పు. ఈ జాహ్నవి హత్యకి ఈ విషయానికి సంబంధం ఉందా, లేక వేరేదైనా కారణం ఉందా? సార్ ఫారెస్ట్ బయట నిల్చుకున్న కారు మోహిత్ చవన్ అనే పేర్లో రిజిస్టర్ అయింది సార్. ఆ తర్వాత మనకు దొరికిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ వైఫ్ జాన్వి శాంతి వీళ్ళిద్దరూ ఒక పెద్ద సొసైటీలో అయితే లివ్ చేస్తున్నారు సార్, మాధవ్ నగర్ లో. షిర్కి అలాగంటే మాధవ్ నగర్ నుంచి మంగళవాడికి అంటే ఎక్కడ మనకి బాడీ దొరికిందో రెండిటికి మధ్య 20 కిలోమీటర్లు ఉన్నాయి. ఇంత దూరం జాన్వి ఏం చేయాలని వెళ్ళింది? ఒక పని చెయ్యి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఆ కాలనీలో కూడా కొంచెం విచారణ చెయ్యి, ఏమైనా తెలిసిందో. ఓకే సార్.
కుండలీనగర్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబులే నేను మాట్లాడుతున్నాను. సార్, నా కొట్లో ఒక అమ్మాయి దొంగతనం చేస్తానికి చూసింది. సరే అండి. నా బ్యాగ్లో తెలియకుండా వచ్చింది. నేను దొంగతనం చేయలేదు సార్. ఇప్పుడే పోలీస్ వస్తుంది, అంతా తెలుస్తుంది ఎలా పడిపోయింది అనేది. ఆ లత, ఇలా చూడు, మన వలలో సూపర్ చేప పడింది. నువ్వు తొందరగా వెళ్ళిపో. మేడం మేడం, నా బ్యాగ్లో ఈ ఉంగరం ఉనింది. మేడం, నేను దొంగతనం చేయలేదు. ఇదిగోండి తన ఉంగరం. పై పనులు ఏం చేయాలో చూడండి. ఇలా చూడు, నీకు జైలుకి వెళ్ళడం ఇష్టం లేకపోతే 25,000 ఇవ్వు. ఈ కేసు ఏవీ లేకుండా చేస్తాను. అంత డబ్బులు నా దగ్గర లేదు. సరే అయితే రా, నువ్వు జైలుకి వెళ్ళు. ఇప్పుడు లేదు, కానీ ఇంట్లో నుంచి తీసుకొస్తాను. సరే, నీ అడ్రస్ ఇంకా ఫోన్ నెంబర్ ఇవ్వు. సరే, నీకు ఇప్పుడు ఒక అడ్రస్ ఇస్తాను. ఈ అడ్రస్కి డబ్బులు పంపించేయి. నువ్వు డబ్బులు పంపించకపోతే నిన్ను లోపల కూర్చోబెడతాను. నీ పేరే చెడిపోతుంది. ఆలోచించు. జాన్వి, ఒక విషయం చెప్పు, ఈ మంగళవాడి ఫారెస్ట్ కి జాన్వి ఎందుకు వెళ్ళింది? సార్, నాకేం తెలియదు సార్. ఎవరో కుసుమ్ అంట వాళ్ళ ఇంట్లో పూజ ఉందని చెప్పి వెళ్ళింది సార్. కుసుమ్ నెంబర్ ఇవ్వు. సార్, కుసుమ్ చెప్పింది పూజ జరగలేదని. అయితే జాన్వి మనకి అబద్ధం చెప్పెళ్ళిందా? ఎందుకు సార్? అది నువ్వే చెప్పాలి. మేము దానికోసమే వెయిట్ చేస్తున్నాం. తనకి ఎవరితోనైనా పగ ఉందా? తన్ని ఎవరైనా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నారా? సార్, తన ఆచికి కూడా తెలియకుండా ఉంటుంది సార్. అసలు ఎప్పుడు నా కొడలు ఎవరితోనో గట్టిగా కూడా మాట్లాడదు. నా కొడలు చాలా బంగారం సార్. ఆ రోజు ఎక్కడున్నావు? ఆఫీస్లో సార్. ఆఫీస్? లీవ్ రోజులో కూడా ఎంత పని చేస్తావా? సార్, ఆఫీస్లో ఒక ముఖ్యమైన పని వస్తే నేను అక్కడికి వెళ్ళాను. ఓహ్, థ్యాంక్ యూ సార్. షర్కే, జాన్వి ఫ్యామిలీ దగ్గర నుంచి ఏదో దాయాలని ప్రయత్నిస్తుంది. తన జీవితంలో ఏం జరుగుతూ ఉండేది? ఓ పని చేయి, ఫ్యామిలీ ఫుల్ డీటెయిల్స్ బయటికి తీ. తన గురించి కాలనీలో విచారణ చేయండి. ఓకే సార్. శుభాంగి, తనే జాహ్నవికి బెస్ట్ ఫ్రెండ్. తనకేమైనా తెలుసుండొచ్చు. సార్, శుభాంగి జాన్వికి చాలా మిస్డ్ కాల్స్ ఇచ్చారు. అన్నిటికీ ముందు సొసైటీలో ఉండే సీసీటీవీని చెక్ చేయండి. మేడం, శుభాంగి ఎక్కడ స్టే చేస్తున్నారు? హలో, ఎంతసేపని వెయిట్ చేయాలి? చేప వస్తుందని చెప్పావుగా, డబ్బులు ఇస్తానికి వస్తాడన్నావుగా. సరైన అడ్రస్ ఇచ్చావా నువ్వు? లేకపోతే ఎప్పుడులాగా రెండో గణేష్ ఇవ్వడానికి ఒకటో గణేష్ ఇచ్చావా? ఉండండి, ఏంటో చూస్తాను. హలో, ఎక్కడున్నావు? మేడం, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. నన్ను రేప్ చేశారు. ఆగాగు. పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు. నువ్వు కమల్ నగర్లో ఉన్న ఆ సందుకొచ్చేయి, సరేనా? నేను డబ్బులు ఇచ్చేసాను.
నేను ఒక అడ్రస్ ఇచ్చాను కదా, డబ్బులు నువ్వు అక్కడ ఇవ్వకూడదు. అది తప్పుడు అడ్రస్కి వెళ్ళి చేరింది. మేడం నన్ను రేప్ చేశారు. నన్ను పోలీస్ స్టేషన్కి వెళ్ళనివ్వండి. సరే, ఆ మనిషి ఎవరో చెప్పు చూద్దాం. తెలీదు, నేను మొహాన్ని చూడలేదు. నా మొహానికి ముసివేశాడు. అరే వాడు కాదు, నువ్వు ఎవరికో డబ్బులు ఇచ్చావు కదా, వాడిని అడిగాను. నేను రిపోర్ట్ ఫైల్ చేయాలి. నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళండి. ఇలా చూడు, నిన్ను రేప్ చేసిన వాడి ఫేస్ కూడా నువ్వు చూసుండవు. ఎవరికి వ్యతిరేకంగా నువ్వు కంప్లైంట్ ఇస్తావు? నా మాట విను, ఇంటికి వెళ్ళు. అక్కడ ఏం జరిగిందో అది అలా మర్చిపో. ఈ విషయం బయటికి చెప్తే నీకే చెడ్డ పేరు. అరే శుభాంగి, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఏంటి కింద ఏమైనా పడ్డావా? మార్కెట్కి వెళ్ళాను, అక్కడ కింద పడిపోయాను. అందుకని. ఓ అలాగా. శుభాంగి, జాన్విని ఎవరో చంపేశారు. ఏంటి? జాన్వి చనిపోయినప్పటి నుంచి నాకు కాస్త డిస్టర్బ్గా ఉంది. ఈ రోజు వద్దా? అండర్స్టాండ్. మంచిగా నిద్రపోవడానికి ట్రై చేయి, సరేనా? టేక్ యూ టైం. సార్, జాన్వి ఒక ఇనిషియల్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం తెలిసిందంటే మర్డర్ సండే 9 నుంచి 11 లోపల జరిగింది సార్. సార్ ఇక్కడ చూడండి, కీమ్ చాయ్ కాలనీ యొక్క సీసీటీవీ ఫుటేజ్. షెట్కే, ఈ వాచ్మెన్ ఎందుకు గేట్ ఓపెన్ చేయడం లేదు? అందుకే వీళ్ళిద్దరికి అక్కడ గొడవ జరుగుతుంది అనుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకో వాచ్మెన్ వచ్చి గేట్ని తీసాడు. ఆ ఇద్దరు వాచ్మెన్ పిలు. సార్. షెట్కే, ఇప్పుడు కూడా నాకు విషయం అర్థం కావట్లేదు. ఈ జాన్వి ఇలా అలంకరించుకొని అంత దూరంలో ఉన్న మంగళవాడి అడవికి ఎందుకు వెళ్ళింది అర్థం కాలేదే. మర్డర్ ఇంకేదో కారణం గురించి జరిగింది, కానీ దాన్ని డైవర్ట్ చేయడానికి దాన్ని దొంగతనాలా చూపించారు. అందుకే జాన్వి జ్యువెలరీ అంతా తీయబడింది. తర్వాత ఇంకొక విషయం సార్, జాన్వి వాళ్ళ ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు తనకు ఒక కాల్ వచ్చింది సార్. అది పీసీఓతో విచారించేటప్పుడు ఒక అమ్మాయి దగ్గర నుంచే తన కాల్ వచ్చిందని చెప్పారు సార్. వాడి స్కెచ్ అయితే మేము చేస్తున్నాం సార్. ఆ అమ్మాయి కూడా ఇదే ఏరియాలో ఉంటుందని అనుకుంటున్నాను. వెతకండి. ఓకే సార్. అదే నేను చెప్తున్నాను కదా, ఆ అమ్మాయి నాకు డబ్బులు ఇవ్వలేదు. నువ్వే అడ్రస్ తప్పుగా ఇచ్చి ఉంటావు. నీకు చాలా కేర్లెస్ అయిపోయింది. మొత్తం తప్పంతా నాదే. నీ చండాలమైన ప్లాన్కి నీకు తోడుగా ఉన్నాను కదా, నాకు ఇది కావాలి, ఇంకా కావాలి. నాకు తోడుగా ఉండి నువ్వే నాకు త్యాగం చేయట్లేదు. నీకు కూడా డబ్బు అవసరమే కదా. నువ్వెటువంటి దానివో నాకు బాగా తెలుసు. ఆ రెండో వాచ్మెన్ రవి ఎక్కడికెళ్ళాడు? వాడిని పిలిచాను కదా సార్. వాడిని రమ్మని చెప్పి నేను చెప్పాను సార్, కానీ వాడు చెప్తున్నాడు వాడికి ఒంట్లో బాగాలేదంట సార్. సార్ వాడు కొంచెం తేడాగాడు, అప్పుడప్పుడు లీవ్ వేస్తూనే ఉంటాడు. నేనున్నాను కదా, బాగా చూసుకుంటాను. నువ్వు ఒక విషయం చెప్పు, జాన్వి మేడం దగ్గర వాడికి సమస్య వచ్చింది కదా? అవును సార్, కొద్ది రోజుల ముందు వాడికిను జాన్వి మేడంకి గొడవలు జరిగింది. ఈ రవి ఉన్నాడే, వీడికి ఆడవాళ్ళంటే కొంచెం అదిలా ఉంటాడు సార్. ఎలా నువ్వు లోపలికి వచ్చావు? ఇక్కడంటే ఏం చేస్తున్నావు? అది నేను సొసైటీ మెయింటెనెన్స్ బిల్ ఇవ్వడానికి వచ్చాను. డోర్ తెరిచే ఉంది, అందుకే వచ్చేసాను. నువ్వు లోపలికి వచ్చేస్తావా? నీకు ఎవరైనా పర్మిషన్ ఇచ్చారా? లేదుగా. డోర్ ఇలా తెరిచి పెడితే ఎవరైనా లోపలికి రావాల్సిందే. ఏంట్రా చేస్తున్నావు? నీకు ఇక్కడేంట్రా పని? సారీ మేడం, నేను వీడికి బదులుగా క్షమాపణ నువ్వు అడగరా. ఏంట్రా చూస్తున్నా? క్షమాపణ అడగరా. అడుగు. ఇదిగోండి, ఇది పట్టుకోండి. చెప్పు వాడికి. ఖచ్చితంగా మేడం, నేను వాడికి చెప్తాను. అప్పటి నుంచి జాన్వి మేడంకి రవి అంటే చాలా కోపం సార్. రవికి కూడా జాన్వి మేడం అంటే అవ్వదు సార్. రవిని లేపు, వాడికి మనం వైద్యం చేద్దాం. తేడా మనిషివా నువ్వు? నువ్వేమైనా పిస్తావా? లేదు సార్. మర్యాదగా చెప్పు, ఆ జాన్వి కాలనీ వదిలి వెళ్ళినప్పుడు నువ్వు వెనకాల వెళ్ళే కదా? నువ్వే కదా తనని మర్డర్ చేసావు. లేదు సార్, నేనెందుకు సార్ చంపుతాను? నేను నా పని అయ్యాక ఇంటికి వెళ్ళిపోయాను సార్. నీ మొబైల్ ఎందుకు స్విచ్ ఆఫ్ అని వచ్చింది? బ్యాటరీ అయిపోయింది సార్, అందుకే
అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను సార్. పని అయిన వెంటనే ఇంటికి వెళ్ళిపోయాను సార్. ఇంకేం చేయలేదు. చేసేవి ఏం చేయలేదని ఇప్పుడు తెలుస్తుంది. గరుడే చూడు. సార్ 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 కొట్టకండి సార్. సార్ అడుగుతున్నారు కదా. సార్ కొట్టకండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ నన్ను వదిలేసి ఆ మోహిత్ గారిని పిలిచి అడగండి సార్. మోహిత్ ఎందుకు అడగాలి? సార్ వాడు చూడ్డానికి ఎంత మంచోడ్లా ఉంటాడో అంతే చెడ్డోడు సార్. అంటే ఏం చేశాడు? సార్ వాడు జాన్వి మేడం మీద భయంకరంగా అనుమానిస్తాడు సార్. ఖచ్చితంగా. హే జాన్వి, ఆ? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? చెప్పాను కదా మార్కెట్కి వెళ్ళాను. నా ఫోన్ తీయకుండా ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు? శుభాంగితో. నేను ఫోన్ చేస్తే ఎందుకు కట్ చేసావు? మీకేదో పని వల్లే ఫోన్ కట్ చేశారా అనుకున్నా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? చూడు, నువ్వేదో ఒకటి చేస్తున్నావు. మర్యాదగా ఏంటో చెప్పు. మన ఇద్దరు కలిసి బిడ్డను కంటూ నీకు ఇష్టం లేదు కదా? ప్లీజ్ మోహిత్, అలా మాట్లాడకండి. నాకు మీరు తప్ప ఇంకెవరు అవసరం లేదు. మీరుంటే నాకు అదే చాలండి. మీరు మాట్లాడకపోతే నేను తట్టుకోలేనండి. ప్లీజ్ మోహిత్. జాన్వి మేడం సండే రోజు బయటికి వెళ్ళింది కదా సార్. మోహిత్ సార్ కూడా వెంటనే ఫాలో చేస్తూ వెళ్ళాడు. అది నా కళ్ళతో చూశాను. చెప్పేది నిజమో కాదో విచారణ చేయండి. ఏంట్రా? సార్ వేడి వేడి టీ సార్. సార్ ఆ వాచ్మ్యాన్ రవి చెప్పిందంతా నిజమే సార్. ఇదే గేట్ యొక్క సీసీటీవీ ఫుటేజ్. జాన్వి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు దాని తర్వాత బైకర్ ఒక హెల్మెట్ వేసుకుని వెళ్తున్నాడు కదా, అది మోహితే వెళ్తున్నాడు సార్. అలాగా? ఫుటేజ్ని బాగా చెక్ చేయండి. వాడి బైక్ యొక్క నంబర్ ప్లేట్ని కూడా కన్ఫర్మ్ చేసాం సార్. ఈ మోహిత్ని పిలు. ఓకే సార్. సార్ ఎంత అడిగినా చక్కెర ఇవ్వదని నేను చెప్పాను కదా. గర్జీ, అతను చెప్పింది పట్టించుకోవద్దు. నేను నా భార్యని ఫాలో చేస్తూ వెళ్ళలేదు సార్. ఆఫీస్కి వెళ్ళాను. ఈ విషయం ఆ రోజే నేను మీకు చెప్పాను కదా. కానీ నువ్వు ఇది చెప్పలేదే, నీ భార్య మీద నువ్వు డౌట్ పడతావని. సార్, అది భార్యాభర్తలు అన్నాక గొడవలు రావడం సహజమే. కానీ మామూలు అయిపోతాం. ఎందుకంటే నా భార్య అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ తనని తిడుతుంటే ఎన్నోసార్లు అడ్డుపడ్డాను సార్. మరి నేనే ఎందుకు ఈ పని చేస్తాను? ఎంత చెప్పినా ఎందుకు సార్ నమ్మట్లేదు? నిన్నెందుకు నమ్మాలి? నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది? నిజమేదో అబద్ధమేదో నేను కనిపెడతాను. ఇప్పుడు వెళ్ళు. కానీ ఔరంగాబాద్ బయటికి నువ్వు వెళ్ళకూడదు. షర్కే వీడి జాతకాన్ని తీయండి. తర్వాత జాన్వి బెస్ట్ ఫ్రెండ్ శుభాంగి ఏమైంది? సార్ వాళ్ళైతే ఫోన్ చేశారు, వచ్చేస్తారు. ఆ ముసలావిడ సంగతి ఏమైంది? సార్ ఆవిడనే వెతుకుతున్నాం. స్పై వెతుకుతున్నారు. మ్యామ్, మీకు ఎన్నిసార్లు కాల్ చేసేది? పోలీస్ స్టేషన్ రమ్మని చెప్తే మీరు అసలు రారా? ఏమైంది? ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. ఏమైనా సమస్యనా? సార్, నా ఫ్రెండ్ జాన్వి చనిపోయినప్పటి నుంచి నేను కాస్త షాక్లో ఉన్నాను సార్. అలాగా? మీకు ఎవరిపైన డౌట్ ఉందా? వాళ్ళ ఇంట్లో అంత కరెక్ట్గానే ఉండారా? సార్, జాన్వి ఇంట్లో అసలు ఏం బాలేదు సార్. తను తిట్టడానికి ఒక చిన్న అవకాశం కూడా వదిలిపెట్టరా. వాళ్ళ కొడుకు జీవితం నుంచి పారిపోవడానికి తను ఎంతటికైనా తెగిస్తుంది సార్. ఎందుకు వాళ్ళ అత్తయ్య ఆమెను తిడుతూనే ఉన్నారు? సార్, జాన్వికి పిల్లలు లేరు. అత్తాకోడళ్ళ బంధం అలాగే ఉంటాయి. అందరి ఇళ్ళలోనూ గొడవలు ఉంటాయి కదా. కానీ ఎటువంటి అమ్మాయికి మర్డర్ జరగలేదు కదా. మీ కోడలి పిల్లనైతే అందరి ముందు అవమానించడం, తిట్టడం, తనని బెదిరించడం, ఇందువల్ల మిమ్మల్ని జైల్లో నేను అరెస్ట్ చేయొచ్చు. జాన్వి మర్డర్లో అయితే మీ కనెక్షన్ అయితే ఉందని కేసులో తెలిసిందంటే, ఎవిడెన్స్ దొరికిందంటే తర్వాత దేవుడు కూడా మిమ్మల్ని కాపాడాడు. సార్, అదేంటంటే నేను ఒప్పుకుంటున్నాను. నేను ఎప్పుడూ కోపంగానే మాట్లాడతాను. కానీ నేను మర్డర్ అంతా చేసేదాన్ని కాదు. నా జీవితాన్ని నేనే పాడు చేసుకుంటానా? మీరు బాగానే మాట్లాడుతున్నారు. ఎవరు హత్య చేశారో చేయలేనిది మేము విచారించుకుంటాం. రండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. సార్, జాన్వి యొక్క మర్డర్కి 2 రోజుల ముందు ఈ అనురాధ వచ్చి బ్యాంక్లో నుంచి 2 lakhs అయితే విత్డ్రా చేసింది సార్. వాళ్ళ హిస్టరీని చూస్తుంటే ఇంతవరకు బ్యాంక్లో నుంచి ఆమె ఇంత పెద్ద డబ్బులు విత్డ్రా చేయలేదు. 2 లక్షల రూపాయల? ఇంత పెద్ద అమౌంట్ వాళ్ళు ఏదైనా కారణంతో తీసుకుని ఉంటారు. అవును సార్. ఇంకొక విషయం ఏంటంటే, అనురాధ యొక్క కాల్ రికార్డ్ చెక్ చేసేటప్పుడు జాన్వి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు చందు అనే ఒక అతనికి కాల్ చేశారు సార్. చందు యాదవ్? ఈ రౌడీజం కేసులో దొరికాడే వాడే కదా వీడు? అవును సార్. ఇప్పుడు కూడా జైల్లో ఉన్నాడు.
కొద్ది రోజుల ముందు అతను జైలు నుంచి వచ్చాడు. అలాగైతే ఇదంతా అనురాధనే చేసుండాలి. ఒక పని చేసేకే మీ ఇన్ఫార్మర్స్ ని చందు వెనక వెళ్ళమను. ఓకే సార్. ఈ లోపల ఆ అనురాధ లెక్కలు చూద్దాం. చెప్పండి చెప్పండి పెద్దమ్మా, చెప్పండి. చెప్తాను సార్. జాన్వి నా కొడుకు జీవితంలోంచి దూరం కాకుండానే ఉంది. అందువల్ల నేను కోపంలో ఇలా చేశాను. నా ఫ్రెండ్ చందు నెంబర్ ఇచ్చింది. నేను తనకి డబ్బులు ఇచ్చాను. హలో సార్, చందు జైపాడాలో ఉన్నాడు. ఓకే సార్, చందు గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దేవి పాలలో అయితే దాక్కున్నాడు. అయింది. చందు, ఇంక నువ్వు చేసే పనులకన్నీ బందు. ఇంట్లో తిండి నీకు దిగదు కదా, జైలు తిండి ఏర్పాటు చేసేసేవే. జాన్వి మర్డర్ నువ్వే కదా చేసావు. ఇక్కడ చూడు, ఆదివారం 10 గంటలకి మంగళవాడిలో నువ్వు ఉన్నావని నీ మొబైల్ లొకేషన్ చూపిస్తుంది. జాన్విని నువ్వే కదా చంపావు. లేదు సార్, కానీ హత్య చేయడానికి డబ్బులు తీసుకుంది మాత్రం నిజమే సార్. తను వెనకాలే వెళ్ళాను సార్, కానీ వెనకాల ఫాలో చేస్తున్నప్పుడే అంత గందరగోళం జరిగిపోయింది సార్. వీళ్ళంతా ఎవరు? నేను వెళ్ళి చూసేలోపలే తన కథ అయిపోయింది సార్. అందుకే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను సార్. ఆవిడైతేనేనా? అవును సార్, తినేది. ఆ ఇంకో మనిషి, వాడు స్కెచ్ గీయగలవా? సార్, చేయగలను. సార్, మోహిత్ సండే ఆఫీస్కి వెళ్ళలేదు సార్. తన కాల్ రికార్డ్స్ చెక్ చేస్తున్నప్పుడు రూపాలి మౌతితో అఫైర్ ఉందని తెలిసింది. తన కొలీగ్ కూడా కన్ఫర్మ్ చేశాడు సార్. ఇంకొక విషయం, మర్డర్ జరిగినప్పుడు మంగళవాడి అడవిలో లొకేషన్ దొరికింది. సో స్కెచ్ వేసాను. ఈ మనిషి ఆ ఆడది. నాకు పోలీస్ స్టేషన్ లో ఉండాలి. ఓకే సార్. రూపాల్ ఇంకా మోహిత్ ని ఇద్దరిని లేపండి. సార్ సార్, నేను ఒప్పుకుంటున్నాను, తనకి నాకు అఫైర్ నడుస్తాను. నువ్వు ఒప్పుకోవద్దు. దాని గురించి ఏంటి? నువ్వే కదరా చంపావు. లేదు సార్, దానికి దీనికి అస్సలు సంబంధం లేదు సార్. నీ వైఫ్ మర్డర్ ఎప్పుడు జరిగిందో ఆ రోజు నీ మొబైల్ ని కావాలని ఇంట్లో వదిలేసి వెళ్ళావు. కానీ నీ గర్ల్ ఫ్రెండ్ మిస్టేక్ చేసింది, మొబైల్ ని దాంతో పాటే తీసుకువెళ్ళింది. మీరిద్దరూ కలిసి జాన్విని మర్డర్ చేశారు. లేదు సార్, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. యాక్చువల్లీ సార్, నా భార్య మీద నాకు అనుమానం ఉండేది. అంటే నాకు అఫైర్ ఉన్నట్టుగానే తనకి కూడా ఏదో అఫైర్ ఉన్నట్టు అనుమానించాను అంతే. కానీ తను నమ్మలేదు. తనకి నమ్మకం రావాలనే జాన్వి వెనక రూపాలిని తీసుకువెళ్ళాను. నేను చెప్పానుగా, ఖచ్చితంగా ఏదో అఫైర్ ఉంది. ఈ రోజు అదే గనక కన్ఫర్మ్ అయిందనుకో, తనకి డివోర్స్ ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ అలా కాకపోతే అప్పుడు? అలా లేకుండా ఎలా ఉంటుంది? ఇలాంటి అడవిలో ముస్తాబోయి అసలు ఎందుకు వెళ్ళాలి? కానీ మోహిత్, జాన్వి బండి మాత్రమే ఇక్కడ ఉంది. జాన్వి అక్కడ లేదు. నువ్వు ఇంకా నమ్మట్లేదా? అయితే పద, నేను చూపిస్తాను. రా, నీకు నేను చూపిస్తాను. అరే, ఇది జాన్వి గొంతు. జాన్వి, అయ్యో, ఏదో సమస్య, ఏదో జరుగుతుంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నాకు భయంగా ఉంది. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, లేదంటే ఇరుక్కుంటాం. ఆ తర్వాత ఈ విషయం మీరు చెప్పిన తర్వాతే నాకు జాన్వి మర్డర్ అయిందని తెలిసింది. వీడికి స్కెచ్ చూపించండి. ఈమెవరో తెలుసా? సార్, ఈవిడ గురించి నాకు తెలుసు. ఈవిడ పేరు నమదా సార్. తను ఎక్కడుంటుంది? శాంతినగర్. నీకు తెలుసు కదా, మరెందుకు ముందుగా చెప్పలేదు? సార్, నేనేమనుకున్నానంటే అక్కడే ఉంటే నన్ను మీరు పట్టుకుంటారని నేను నిజం చెప్పలేదు సార్. ఇప్పుడు అదే ఆలోచన. నువ్వే హంతకుడివి. లేదు సార్. నువ్వు ఒక పక్క నడుపుతున్నావు, కానీ పెళ్ళాం మీద నీకు డౌట్. నువ్వే నీ పెళ్ళాన్ని ఫాలో చేసుకుని వెళ్ళావు. మర్డర్ స్పాట్ లో నువ్వు ఉన్నావు.
మీరిద్దరూ కలిసే జాన్విని మర్డర్ చేశారు. అయ్యో సార్, లేదు సార్, మేము నిజంగా ఏమి చేయలేదు సార్. అందరు హంతకులు ఇదే చెప్తారు, కానీ ఈసారి మేం చెప్తున్నాము నువ్వే హంతకుడివి. లేదు సార్, మేమేమీ చేయలేదు. అరే ఏంటి శుభాంగి, భయపడ్డావా? నేనే. అది కాకుండా పిల్లోడిని పడుకోబెట్టి వచ్చాను. నువ్వు చేస్తున్న ఈ పనంతా అలాగే వదిలేసి వచ్చే రా. అరే శుభాంగి, ఏమైంది నీకు? ఎందుకు ఇలా ఉన్నావు? రాజేష్, మీకు చాలా రోజుల నుంచి ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఏంటి శుభాంగి, ఏమైంది? చెప్పు, నాతో చెప్పు. ఆ రోజు ఉంగరం తెలియకుండా నా బ్యాగ్లో పడినందువల్ల పోలీసులు నన్ను తీసుకెళ్లిపోయారు. మేడం, నేను దొంగతనం చేయలేదు. నువ్వు జైలుకు వెళ్ళకూడదంటే 25,000 ఇవ్వు. ఈ కేసు ఏమీ లేకుండా నేను చేస్తాను. ఈ అడ్రస్కి డబ్బు పంపించు. నేను మళ్ళీ తిరిగి వస్తుంటే దారిలో వస్తూ ఉండగా వెనక నుంచి ఎవరో ఒకరు నేను ముట్టుకోవడానికి నాకు చాలా అసహ్యంగా ఉంది. ఇలాంటి విషయాలని బయటికి చెప్తే అందరూ అవమానపరుస్తారని ఆడవాళ్ళు అసలు బయటికి చెప్పట్లేదు. ఒకవేళ బయటికి చెప్పినా వాళ్ళకి ఏ న్యాయమూ దొరకట్లేదు. శుభాంగికి ఈ దారుణం ఎందుకు జరిగింది? తనకిందులో సంబంధం ఏంటి? కానీ శుభాంగికి జరిగిన దారుణానికి ఎవరు తనకి న్యాయం ఇప్పిస్తారు? ఈ సొసైటీ ఏం సమాధానం చెప్తుంది? నా ప్రశ్న ఏంటంటే, తనకి న్యాయం దొరుకుతుందా, లేక జరిగిన తప్పు కోసం తన్నే తప్పు పడతారా? ఇంకో మా దగ్గర ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు. జాన్విని ఎందుకు మర్డర్ చేశారు? సార్, నేను జాన్విని చంపలేదు. తనకి సాయం చేయాలని అనుకున్నాను. పుత్రభాగ్యం కోసం వాళ్ళు పూజ చేయాలని వచ్చారు. ఆ పూజ ఒంటరిగానే చేయాలి. అందుకే తనని నేను మంగళవాడిలో ఉన్న అడవికి రమ్మన్నాను. తర్వాత ఈ పూజని నలుపు చీర ధరించే చేయాలి. ఆ అడవిలో చీర మార్చడానికి వెళ్ళినప్పుడు తనని ఎవరో చంపేశారు. బానే కథలు చెప్తున్నారు. రండి, మీరు చెప్పే కథల్ని సీరియల్ వాళ్ళకి పంపిస్తాము. హై టీఆర్పీలో షో రన్ చేస్తారు. సార్, బ్రహ్మాండంగా నేను అబద్ధం చెప్పలేదు. వీడైతే నీకు తెలుసా? లేదు, ఇతను నాకు తెలీదు. నిజంగానా? నాకు తెలీదు. మీరు నా దగ్గర చెప్పుండాలి. సార్, ఆ లేడీ కానిస్టేబుల్ నన్ను వద్దని ఆపేశారు. అంతేకాకుండా అతని మొహం కూడా నేను చూడలేదు. అయినా కూడా మీరు ఆ క్రైమ్ ని రిపోర్ట్ చేసి ఉండాలి. మేము మా సైడ్ నుంచి హంతకుడిని వెతుకుంటాం కదా. ఆ లేడీ కానిస్టేబుల్ పేరేంటని చెప్పారు? సార్, నేను పేరు అసలు అడగలేదు. తను కూడా ఏమీ చెప్పలేదు. ఏమైంది అక్కడ? సార్, అది నువ్వే కొట్టావా? సిగ్గులేదు నీకు అమ్మాయిని కొట్టడానికి? తనకు జరిగిన ఘోరానికి తను కారణం కాదు. యాక్చువల్గా నువ్వు తనకు తోడుగా ఉండాలి. అది వదిలేసి కొడతావా? ఇంకోసారి చెయ్యేసావంటే నిన్ను లోపల పెడతాను. అర్థమైందా? మీరు డబ్బిచ్చారు కదా మేడం, ఆ ఇల్లును మాకు చూపిస్తారా? ఓకే సార్. సార్, ఇది కమలేష్ సార్. దొంగతనం చేయడం, సారాయి తాగడమే సార్ వాడి పని. అదొక్కటే అడిగి తెలుసు. ఆ కమలేష్ ఎక్కడ ఉంటాడు? వీడు శాంతినగర్లో వాళ్ళ అమ్మగారితోనే ఉంటున్నాడు. శాంతినగరా? అవును సార్. అది ఈ డోర్ నంబర్ కూడా 45. వాళ్ళ అమ్మ పేరు కూడా నర్మద కదా సార్? అదే మీరు వివరంగా చెప్తున్నారుగా, అదే వ్యక్తే. మేడం, అతనికి నేను ఇక్కడే డబ్బిచ్చాను. ఆ అమ్మాయి మొబైల్ నెంబర్ నీ దగ్గర ఉందా? కరిడే, ఆ నెంబర్ తీసుకుని లొకేషన్ ఎక్కడో కనిపెట్టు. ఓకే మేడం, చెప్పండి. 99. మీరు నితిన్ ఎక్కడైనా చూసారా? తెలీదమ్మా. లేదా? తెలీదు. మీరు నా మనవాడిని చూసారా? లేదమ్మా. అరే, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఏ పిల్లలు, నా మనవాడిని ఎక్కడైనా చూసారా? అదే నితిన్ని. ఎవరు? అల్గా పిల్లడా? నేను చూడలేదమ్మా. ఏదో ఒక సమోసా షాప్ లో పని చేస్తూ ఉంటాడు. వెళ్ళి చూడండి, వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళి ఉంటాడో తెలియలేదు. సార్, మంచివేళ మీరే వచ్చారు. నా మనవుడు ఎక్కడో కనిపించలేదు. నిన్న రాత్రి నుంచి వాడి ఇంటికి రాలేదు. నిన్న ఉదయాన్నే వాడి పనికి వెళ్ళాడు. నైట్ కూడా తిరిగి రాలేదు. నాకు బాధగా ఉంది. మీ పిల్లోడు కమలేష్ దగ్గర అడిగారా? వాడు దుర్మార్గుడు. వాడిని నేను ఎలా అడగను? మీ పిల్లోడు కమలేష్ అనేది ఇతనే కదా? ఫస్ట్ టైం నేను మీకు చూపించేటప్పుడు ఇతను ఎవరో తెలియదని చెప్పేశారు.
సార్ నన్ను క్షమించండి, నేను చేసింది తప్పే. ఇప్పుడైనా ఏం జరిగిందో చెప్పండి. సార్, సంఘటన జరిగిన రోజు నా కొడుకు కమలేషు నేను కలిసి జాన్వి నగలు దొంగిలించాలని మేమిద్దరం కలిసి ప్లాన్ చేశాం. కానీ నేను చెప్పేది నమ్మండి సార్, మేము తనని హత్య చేయలేదు. ఏంటమ్మా ఇంత యాక్ట్ చేస్తున్నారు? మీ ఇంటిని మొత్తం మేము వెతకాలి. జ్యోతి వెళ్ళండి. మేడం, ఈ నంబర్ ఇక్కడే యాక్టివేట్ అయినట్టు చూపిస్తుంది. ఇది లతారాణి పేరులో రిజిస్టర్ అయింది. లతారాణినా? రండి ఇంటికెళ్ళి చూద్దాం. మేడం, ఈవిడే కానిస్టేబుల్. లత ఎవరది? మేడం, ఈతనికే నేను డబ్బులు ఇచ్చాను. రానే నువ్వా? పట్టుకోండి వాడిని. వైఫ్తో కలిసి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారా? వీళ్ళని ఎప్పుడైనా నువ్వు డిపార్ట్మెంట్లో చూసావా? గరడే నువ్వు చూసావా? లేదు సార్. యూనిఫామ్ ని రెంట్కి తీసుకుని నటిస్తున్నావా? చెప్పరా. సార్ సార్ నన్ను క్షమించండి సార్, క్షమించేయండి సార్. పొట్ట తిప్పుల కోసం మేము ఇలా నటిస్తాం సార్, వేరే ఏమీ లేదయ్యా, నన్ను క్షమించండి. అవును, శుభాంగిని నువ్వు ఎందుకు రేప్ చేసావు? శుభాంగిని ఎందుకు రేప్ చేసావు? ఎవరు శుభాంగి? అయ్యో అమ్మా! శుభాంగిని ఎందుకు రేప్ చేసావు? ఇప్పుడు గుర్తుకొస్తుందా? అమ్మా! ఎందుకు రేప్ చేసావు? నాకు తెలియదు సార్. ఎందుకు రేప్ చేసావు అడుగుతున్నాను. చెప్పు. నాకు తెలియదు సార్, నిజంగా నాకు తెలీదు. నేను డబ్బులే తీసుకున్నాను. డబ్బులు తీసుకున్న తర్వాత 10 నిమిషాల తర్వాత తనకు రేప్ జరిగింది. నన్ను చూస్తుంటే వెరివాళ్ళ కనిపిస్తా. నన్ను చూస్తుంటే వెరివాళ్ళ కనిపిస్తా. చెప్పు, రేప్ చేసావు కదా? నాకు తెలియదు సార్. నేనే రేప్ చేశాను సార్. నీకు సిగ్గుగా లేదు? యూనిఫామ్ వేసుకుని డిపార్ట్మెంట్ పేరు చెడగొడుతున్నావు. సార్, వీళ్ళిద్దరూ మనల్ని ఎక్కడ పిచ్చోళ్ళు చేశారో అక్కడ సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నాం. ఏ రోజు జాన్వి మర్డర్ జరిగిందో ఆ రోజే జాన్వితో తప్పుగా ప్రవర్తించాడు సార్. ఎందుకు చేయవేసా? అప్పుడు వాళ్ళని చంపి చెప్పు. ఆ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. నేను నిజమే చెప్తున్నాను సార్, నిజమే సార్. వాళ్ళ మీద నాకు కోపం ఉంది, కానీ నేను వేరే ఏమీ చేయలేదు సార్. ఇంత చేసేసి ఏమీ చేయలేదు చెప్పరా సార్. సార్, ఈ బ్యాగ్ లోపల దొరికింది. బ్యాగ్ లోపల రక్త మరకల కత్తి ఉంది సార్. ఇది ఎవరి బ్యాగ్? ఇది 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 ఎవరి బ్యాగ్ అని నేను అడుగుతున్నాను. ఇది ఖచ్చితంగా అలా సరిగా ఉండదు. పాపా, ఈ బ్యాగ్ ఎవరిదని నీకు తెలుసా? ఏంట్రా మెలకు వచ్చిందా? నువ్వు మీ అమ్మ కలిసి జాన్విని పిలిచారు కదా మంగళవాడి జంగల్ కి. అవును సార్, మేము పిలిచాము కానీ మేము చంపలేదు సార్. సార్, తన కొడుకు నితిన్ని పట్టుకున్నాం. జాన్విని నగలు తన దగ్గరే ఉన్నాయి. అందరూ నన్ను క్షమించండి. నాన్న మరియు బామ్మ మాటలు నేనే విన్నాను. ఆ నగలు నాన్న చేతికి దొరికితే అప్పుడు మొత్తం డబ్బులకు తాగేస్తాడు. మాకు ఏమీ మిగలదు. స్కూల్ యూనిఫామ్, బుక్స్, ఫీజ్ ఇవన్నీ కొనడానికి డబ్బులు ఉండదు. అందుకే నేను అనుకున్నాను వీళ్ళ నుంచి దాన్ని దాచాలని అనుకున్నాను. దీనివల్ల స్కూల్కి వెళ్ళి మంచిగా చదివి జ్యోతికి, రాజీవ్కి మంచి లైఫ్ ఇవ్వాలని అనుకున్నాను. అందుకే మంగళవాడి జంగల్కి వీళ్ళకి ముందే నేను వెళ్ళాను. నేను అక్కడ భరించలేను, కానీ నాకు భయం కలిగింది. తర్వాత నేను వాళ్ళని చంపేశాను. బామ్మతో ఈ విషయం గురించి చెప్పలేకపోతే, కానీ పోలీస్ మా ఇంటి వరకు వచ్చేశారు. అందుకే అక్కడి నుంచి పారిపోయాను. ఇక్కడ చూడు, నిన్ను పిల్లలుండే జైలుకే పంపిస్తాను, సరేనా? నువ్వు బాగుపడడానికి జీవితం నీకు ఇంకో అవకాశం ఇస్తుంది. నువ్వే దాన్ని డిసైడ్ చేయాలి.
మీరిద్దరు జైలుకి వెళ్ళిపోతే మీ మనవరాలు జ్యోతి పరిస్థితి ఏమవుతుందో కొంచెమైనా ఆలోచించారా? ధరుడే, లాక్కెళ్ళు, తీసుకెళ్ళు. పోలీసులాగా వేషం వేసుకుని రేప్ చేసిన వాడికి ఎలాగో శిక్ష పడింది. జాహ్నవిని హత్య చేసినందుకు నితిన్కి కూడా శిక్ష పడింది. కానీ వాడు చిన్నపిల్లాడు కాబట్టి జూనియర్ జైలుకే వాడు వెళ్ళాడు. ఇలాంటి దారుణమైన ఉద్దేశాలు ఒక 15 ఏళ్ల అబ్బాయికి ఎలా వచ్చుంటుంది? తలుచుకుంటేనే భయంగా ఉంది. ఒకరిని ఎలాగైనా గాయపరిచి నేరం చెయ్యొచ్చు అనే ఉద్దేశం ఎలా వస్తోంది? దీనికి కారణాలు మనం వెతికేటప్పుడు అన్ని తప్పులు కుటుంబం నుంచే మొదలవుతోంది. దీనికి కారణం పేదరికమా? ఖచ్చితంగా ఉండదు. పేదరికం ఎప్పుడూ ఒకరిని నేరస్తులుగా మార్చదు. దానికి బదులుగా చిన్నప్పుడు పిల్లలు ఎటువంటి పరిస్థితుల్ని ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళతో ఎలా ప్రవర్తించారు, వాళ్ళ జీవితంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఆ పిల్ల భవిష్యత్తుని ఇదే నిర్ణయిస్తుంది. నిజం చెప్పాలంటే చిన్నపిల్లలకి కరెక్టు అంటే పెద్దవాళ్ళకి కూడా కరెక్టు. పెద్దవాళ్ళకి తప్పనిపిస్తే చిన్నపిల్లలకి అది తప్పేగా. అందుకనే చిన్నప్పటి నుంచి చిన్నపిల్లల్ని చూసి జాగ్రత్తగా పెంచాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే మీరు చేసే చిన్న తప్పు కూడా వాళ్ళ జీవితాలని నరకం చేస్తుంది. మనకున్న ప్రశ్న ఏంటంటే, ఒక మనిషి అసలు ఏమీ ఆలోచించకుండా ఇంకొకరికి ఎలా చెడు చేయగలడు? ఒక మనిషికి అన్యాయం జరిగేటప్పుడు ఇంకొక మనిషి ఎందుకు అది మాట్లాడట్లేదు? సొసైటీలో ఒకరికొకరు ఆదరణగా ఉండాలని చెప్పి మీ దివ్యాంక త్రిపాఠి దహియా బయలుదేరుతున్నాను. కొత్త కేసుతో మిమ్మల్ని మళ్ళీ నేను కలుసుకుంటాను. చూస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్ హెచ్చరిక, విమెన్ అగేన్స్ట్ క్రైమ్. ఒక్క ఆడదాన్ని ముట్టుకుంటే ఎందరో లేస్తారు. జై హింద్.